మనం ఎప్పుడైనా కస్టమర్ కేర్కు కాల్ చేస్తాం కదా అప్పుడనిపిస్తుంది వీళ్లకి మన ప్రాబ్లమంతా తొందరగా ఎలా అర్థమవుతుంది అదేం మ్యాజిక్ అనుకుంటాం కాని అది మ్యాజిక్ కాదు అదొక పక్కా సిస్టమ్. సో ఈరోజు మనం ఆ ఫోన్ లైన్ అవతల ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. ఆ టెక్నాలజీ ప్రపంచంలోకి ఒక లుక్కేద్దాం. అవును, మనందరికీ వచ్చే డౌటే ఇది. అసలు వాళ్ల కంప్యూటర్ స్క్రీన్ మీద ఏం కనిపిస్తూ ఉంటుంది? మనం ఇంతకుముందు ఎప్పుడు కాల్ చేశాం, దేని గురించి మాట్లాడాం, ఇవన్నీ వాళ్ళకంత పర్ఫెక్ట్గా ఎలా గుర్తుంటాయి? రండి, ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఓకే, ప్రతి పెద్ద ఆపరేషన్కి ఒక బ్రెయిన్ ఉంటుంది కదా, ఒక కమాండ్ సెంటర్ అన్నమాట. మరి కస్టమర్ సర్వీస్కు కూడా అలాంటిదే ఉంది. అదే కస్టమర్ కమాండ్ సెంటర్. మొత్తం సిస్టమ్ను నడిపించేది ఇదే. సరే, ఈ కమాండ్ సెంటర్కి గుండెకాయ లాంటిది ఒకటుంది. అదే సిఆర్ఎం, అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది మామూలు సిస్టమ్ కాదు, ఒక సూపర్ పవర్ అనుకోండి. ఎందుకంటే ఏజెంట్ మన కాల్ లిఫ్ట్ చేశారో లేదో మన ఫోన్ నెంబర్ని బట్టి మన హిస్టరీ మొత్తం వాళ్ల స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. మనం ఇంతకుముందు ఎప్పుడు కాల్ చేశాం, ఏ సమస్య గురించి మాట్లాడాం, అది సాల్వ్ అయిందా లేదా, ఇలా అన్నీ వాళ్ల కళ్ల ముందుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ సిఆర్ఎం ఒక పవర్ఫుల్ డిజిటల్ మెమరీ లాంటిది. దీనివల్ల మనకు చాలా ఉపయోగముంది. ఆలోచించండి, మనం ప్రతిసారీ మన కథ మొత్తం మొదట్నుంచి చెప్పక్కర్లేదు కదా. దీనివల్ల ఏజెంట్ల టైం సేవ్ అవుతుంది, మనకి చిరాకు తగ్గుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఫాస్ట్గా దొరుకుతుంది. సరే, కాల్ కనెక్ట్ అయింది. ఇప్పుడేం జరుగుతోంది? ఫస్ట్ మన ప్రాబ్లంకి ఒక టికెట్ రైజ్ చేస్తారు. అంటే ఒక యునిక్ నంబర్ ఇస్తారన్నమాట. మన డీటెయిల్స్ అన్నీ కస్టమర్ డేటాబేస్లో ఉంటాయి కాబట్టి వాటిని ఈ టికెట్కి లింక్ చేస్తారు. మనం మాట్లాడేదంతా కాల్ లాగింగ్ టూల్స్తో రికార్డ్ అవుతుంది. ఈ టూల్స్ అన్నీ కలిసి మన సమస్య సాల్వ్ అయ్యేంతవరకు దాన్ని వదిలిపెట్టకుండా ట్రాక్ చేస్తూనే ఉంటాయి. ఓకే, సిస్టమ్ గురించైతే మనకు ఒక ఐడియా వచ్చింది. కానీ మనం కంపెనీ వాళ్ళతో మాట్లాడటానికి ఎన్ని పద్ధతులున్నాయి? మెయిన్గా చూస్తే 2 దారులున్నాయి. ఒకటి వాయిస్, ఇంకొకటి నాన్ వాయిస్. నిజానికి ఈ రెండూ మనకు బాగా తెలిసినవే. వాయిస్ ప్రాసెస్ అంటే సింపుల్గా ఫోన్లో మాట్లాడటం. మనం కస్టమర్ కేర్కు కాల్ చేస్తాం గదా, అదనమాట. మరి నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే ఫోన్ కాల్స్ కాకుండా ఈమెయిల్స్, వెబ్సైట్లో లైవ్ చాట్, సోషల్ మీడియాలో మెసేజులు పెట్టడం. అంటే మాటలు లేకుండా కేవలం టైప్ చేసి మాట్లాడటం. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. అసలు కాల్ ఎవరు చేస్తున్నారు? మనమా లేక కంపెనీ వాళ్ళా? ఈ ఒక్క చిన్న తేడాతోనే కాల్ సెంటర్లను 2 రకాలుగా విభజిస్తారు. చూడండి, మనకు ఏదైనా సమస్య వచ్చి మనం వాళ్ళకి కాల్ చేస్తే అది ఇన్బౌండ్ కాల్, అంటే కాల్ వాళ్ల ఆఫీస్లోకి వస్తోంది. అదే కంపెనీ వాళ్ళు మనకు ఏదైనా ఆఫర్ గురించి చెప్పడానికో ఫీడ్బ్యాక్ అడగడానికో కాల్ చేశారనుకోండి, అది అవుట్బౌండ్ కాల్. ఎందుకంటే కాల్ వాళ్ల ఆఫీస్ నుంచి బయటికి వెళ్తోంది. అంతే, చాలా సింపుల్. అయితే ఒక అవుట్బౌండ్ కాల్ అనేది గుడ్డిగా చేసేది కాదు. దానికొక పద్ధతి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏజెంట్ ముందుగా సిఆర్ఎంలో మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేయకూడదు కదా. తర్వాత వాళ్ళు ఎవరు, ఏ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నారో చెప్పి కాల్ చేయడానికి కారణమేంటో క్లియర్గా వివరిస్తారు. ఇదంతా కస్టమర్స్ సమయాన్ని గౌరవించడానికే. సిఆర్ఎం మాత్రమే కాదు, ఒక ఏజెంట్కి హెల్ప్ చేసే కొన్ని సీక్రెట్ వెపన్స్ కూడా ఉంటాయి. వాళ్ల రోజువారీ పనిని చాలా ఈజీ చేస్తాయివి. అవేంటో ఇప్పుడు చూద్దామా? మీరు నమ్మినా నమ్మకపోయినా మనందరికీ తెలిసిన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇప్పటికీ చాలా కాల్ సెంటర్లలో ఒక హీరో లాంటిది. అవును, రోజూ వచ్చే వేల కాల్స్ డేటాని అనలైజ్ చేయడానికి, ఏ ఏజెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ట్రాక్ చేయడానికి, మేనేజర్లకే రిపోర్ట్స్ పంపడానికి ఎక్సెల్ని విపరీతంగా వాడతారు. ఇక మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇది అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యాక దాని గురించి ఒక లెటర్ పంపాలన్నా, లేదా కొత్త ఏజెంట్లకు ట్రైనింగ్ మెటీరియల్స్ రెడీ చెయ్యాలన్నా వర్డ్ని వాడతారు. గూగుల్ డాక్స్, దీని స్పెషాలిటీ ఏంటంటే కొలాబరేషన్, అంటే కలిసి పనిచేయడం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చాలా కాంప్లికేటెడ్ కస్టమర్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఒకే డాక్యుమెంట్లో ఒక ఏజెంట్ ప్రాబ్లంని టైప్ చేస్తుంటే అదే టైంలో వాళ్ల మేనేజర్ సొల్యూషన్ సజెస్ట్ చేయొచ్చు, ఇంకో టెక్నికల్ ఎక్స్పర్ట్ కావలసిన డేటాని యాడ్ చేయొచ్చు. ఇదంతా లైవ్లో, రియల్ టైంలో జరుగుతుంది. టీంవర్క్నిది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది కదా. మనకి ఒక సర్వీస్ తీసుకున్నాక ప్లీజ్ రేట్ అవర్ సర్వీస్ అనే ఒక లింక్ వస్తుంది కదా, అది చాలాసార్లు గూగుల్ ఫామ్సే.
మన ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కంపెనీలకి ఇది చాలా ఈజీ పద్ధతి. మనమిచ్చే రెస్పాన్సులన్నీ ఆటోమేటిక్గా ఒక గూగుల్ షీట్లో సేవ్ అవుతాయి. దీన్ని బట్టి వాడు తమ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. సరే, ఇప్పటివరకు మనం సిఆర్ఎం గురించి, రకరకాల ప్రాసెస్ల గురించి, టూల్స్ గురించి ఇలా అన్నిటినీ విడివిడిగా చూశాం. కానీ అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే. ఇప్పుడు ఈ మొత్తం సిస్టమ్ మనకు ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఈ మొత్తం సిస్టమ్ వెనక ఒక ప్రామిస్ ఉంటుంది. టెక్నికల్గా దాన్ని SLA అంటారు. అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది కంపెనీకి కస్టమర్కి మధ్య ఒక ఒప్పందం. ఉదాహరణకి, మీ కాల్కి 30 సెకన్లలోపు ఆన్సర్ చేస్తాం అని వాళ్ళు చెబితే అదొక SLA. అది వాళ్ళు మనకిస్తున్న ఒక గ్యారంటీ అన్నమాట. ఈ మాట చూడండి, SLA అంటే కేవలం ఒక టెక్నికల్ వర్డ్ కాదు. అది ఒక కంపెనీ తన కస్టమర్లకిచ్చే ప్రామిస్. దేని గురించి? క్వాలిటీ, స్పీడ్ మరియు సొల్యూషన్. ఈ ఒక్క ప్రామిస్నే నిలబెట్టుకోవడం కోసమే ఇంత పెద్ద సిస్టమ్ పనిచేస్తుంది. ఇదే మంచి కస్టమర్ సర్వీస్కి బ్యాక్బోన్. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే సిఆర్ఎం, ప్రాసెస్లు, టూల్సు ఇవేవీ వేర్వేరు కాదు. ఇవన్నీ కలిసి ఒక పెద్ద మెషిన్లా పనిచేస్తాయి. మరి ఈ మెషిన్ అల్టిమేట్ గోల్ ఏంటి? ఒక్కటే, కస్టమర్ని సాటిస్ఫై చేయడం, వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వు చూడటం. మరిప్పుడు ఈ సిస్టమ్ వెనుకున్న రహస్యం తెలిసింది కదా. నెక్స్ట్ టైం మనం కస్టమర్ సర్వీస్కి కాల్ చేసినప్పుడు ఆ లైన్ అవతల ఎంత పెద్ద ప్రపంచం నడుస్తోందో మనకు తెలుసు. బహుశా ఈ కొత్త అవగాహన ఆ కాల్ని మనం చూసే విధానాన్ని మారుస్తుందేమో. ఏమంటారు?